ఇప్పుడైతే మేము గౌరంగం చూడడానికి వెళ్తున్నాం. పోతరాజు గౌరంగం సూపర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. గౌరంగంకి అయితే స్టార్ట్ అయినాం అనమాట. సో ముందే వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం అనుకుంటున్నాం. ఈరోజు కూడా ఫుల్ రష్, ఇంకా మస్తు లోపలికి వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి నాగమ్మ గుడి ఉంటుంది. నాగమ్మకి సపరేట్ లైన్ ఉంటుంది. ఆల్మోస్ట్ లైన్ దగ్గరలో అయితే వచ్చేసినాం, టెంపుల్కి దగ్గరలో. దేవా మొత్తానికి అయితే దర్శనానికి అయితే వచ్చేసినాం ఫైనల్గా. ఫేస్ అనిపిస్తుంది అమ్మవారు. హాయ్ చెప్పు. ఎక్కడికి వచ్చినావు? ఎందుకు? ఆడుకోవడానికి కాదు, జేజ మొక్కడానికి. దర్శనం చేసుకోవడానికి లైన్లో అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ దేవుడి దగ్గర ఇట్లా పైసలు అయితే అంటిస్తున్నారు. మేము కూడా అంటించినాం. చూడండి ఈరోజు కూడా ఎంత రష్ ఉందో, పబ్లిక్ ఫుల్ ఉంటారనమాట జాతర అప్పుడు. తర్వాత ఇంకా దర్శనం చేసుకొని కొంచెం సేపట్లో 4 o'clock అట్లా గౌరంగం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంకా అట్లనే దర్శనం చేసుకొని బయట అయితే ప్లేస్ ముందే కాపాడుకోవాలన్నమాట గౌరంగంకి, లేకపోతే అసలు కంఫర్ట్గా చూడలేకపోతాము. ఇట్లా అయితే తొందరగా వెళ్ళే ప్లేస్ అయితే కాపాడుకున్నాం. ఇంకా అట్లనే మధ్యలో ఇంకా స్టార్ట్ అవ్వట్లేదని పిల్లలకు ఉయ్యాలి. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ఒడి బియ్యం పోస్తారు. ఇప్పుడే దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ అయితే కూర్చున్నాం.
చూసినారు కదా ఫ్రెండ్స్, గౌరంగం ఎంత బాగుందో. ఇట్లయితే మేము ఇంకా 4 to 5:30 వరకు అయితే గౌరంగం అయింది. హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే చూసినాం అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది గౌరంగం అయితే. ఒకప్పుడు చాలా భయపడేదాన్ని, ఇప్పుడైతే చాలా ఇష్టం అయిపోయింది. బట్ పోతరాజు దగ్గరకు వచ్చినప్పుడు అయితే భయం అయితే అవుతుంది. అయినా చూస్తున్నాం. ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి గౌరంగం అయిపోయినాక కొద్దిసేపు జాతరలో తిరిగేసి ఇంటికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇంటికి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి తినేసినాం. మళ్ళీ ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. నాకు వీళ్ళు కొంచెం బాగా సతాయిస్తారు కదా దిగదేమని, అట్లా వాళ్ళతో బాగా అలసిపోయినా. ఇంకా మళ్ళీ రేపు అయితే వెళ్తాను. అంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.